హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. మరొక కొత్త ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మీ ముందరికైతే వచ్చేసాను. అందరికన్నా ముందు మీ అందరికీ కూడా రాబోయే కొత్త ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలండి. ప్రతి సంవత్సరం మీరు ఆదరిస్తున్న విధంగానే మన స్మార్ట్ లైఫ్ ఛానల్ని మరింత ప్రోత్సహించాలని, మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ పెరగాలని, అలాగే సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మన ఛానల్ని ప్రతిరోజు చూస్తూ లైక్ చేయాలని, మీ అందరినీ కూడా సపోర్ట్ ఇమ్మని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ మరొక చక్కటి ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో అయితే మీ ముందరికి వచ్చేసాను. సో సబ్స్క్రైబర్స్ లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే చూస్తున్న అందరికీ కూడా 2025 నూతన సంవత్సరం మరింత మంచి జరగాలని, ఆ దేవుడి ఆశీస్సులు అందరిపై కూడా తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే స్మార్ట్ లైఫ్ శ్రీ కోరుకుంటోందండి. ఇంకా మరి డైలీ వ్లాగ్స్, అలాగే ప్రతిరోజు కూడా కిచెన్లో ఉపయోగించే టిప్స్, అలాగే మనం చేసుకునే డిఐఏ లిక్విడ్స్, ఇలా మనం చెప్పుకుంటూ పోతే పూజలు, మరి కొత్త కొత్త టెంపుల్స్లోనే అంటే నేను ఎప్పుడైనా వెళ్ళే మంచి మంచి ప్రదేశాలు అన్నీ కూడా ఆల్ ఇన్ వన్గా అయితే చెప్పుకోవచ్చు. మన ఛానల్లో ఏది చూసినా కూడా ఉంటుందండి. సో ప్రతిరోజు ఎక్కువగా మార్నింగ్ వ్లాగ్స్, అది కూడా రెగ్యులర్గా పిల్లల లంచ్ బాక్స్లో చేసుకునే ఐటమ్స్ అన్నీ కూడా మనం ముచ్చటించుకుంటూ ఉంటాం. అలాగే ఈరోజు మరొక కొత్త చక్కటి వ్లాగ్తో అయితే మీ ముందరికి వచ్చేసానండి. ఇల్లు అనేది ఎప్పుడూ కూడా ఇలాగే శుభ్రంగా ఉంచుకుంటానండి. ఎక్కడ వస్తువులు అనేవి అక్కడ అలాగా పెట్టుకుని ఇల్లు అనేది ఎప్పుడూ కూడా చూడముచ్చటగా ఉంచుకుంటాను అని చెప్పి మన ఛానల్ చూస్తున్న అందరికీ తెలుసు. ఇంకా ఎలా ఉండడానికి కొద్దిగా ప్రిపరేషన్ అంటే మార్నింగ్ లేచిన తర్వాత ఒక్క మార్నింగ్ అనే కదండి, ఎప్పుడు కూడా ఇల్లు అనేది ఎలా ఉండాలి అంటే ఎంతో కొంత పని అనేది మనం చేసుకుంటూనే ఉండాలి. ఎక్కడ వస్తువులు ఇక్కడ పడేసుకుంటూ ఉంటే ఇల్లు అనేది ఎప్పుడూ కూడా ఇలా అయితే ఉండదు కదండి. అది కాకుండా ప్రతిరోజు లేచిన తర్వాత మనం చేసుకునే కొద్దిపాటి ఏదైనా పని అవ్వనివ్వండి, లేదంటే ప్లానింగ్ ప్రకారం పని అవ్వనివ్వండి, పిల్లల లంచ్ బాక్సులు ఇవ్వనివ్వండి, అలాగే హస్బెండ్ పంపించే విధానం కానివ్వండి, ఏదైనా కూడా ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా అయితే మన ఆడవాళ్ళకి చేసుకుందే. అంటే మనం చేసుకునే ఏ పనికైనా కొద్దిగా ముందర పని అనేది చేసుకుంటేనే ఇల్లు అనేది ఈ కొలిక్కి వస్తుంది కదండి. అందుకే మార్నింగ్ లేచి 6 o'clock నుంచి కూడా, అంటే 6కి బిఫోర్ నేను ఎన్ని గంటలకు లేస్తాను, అసలు పని అనేది ఎలా చేసుకుంటాను, ఇవన్నీ మన డైలీ వ్లాగ్స్లో షేర్ చేసుకుంటున్నట్టే. ఈరోజు ఈ టైంకి నేను ఇలాగా పూజ చేసుకున్నాను అంటే దీనికి కొద్దిగా నేను చేసుకున్న పని అనేది కూడా ముందర చాలానే ఉంటుందండి. అదైతే ఒక్కసారి చూసేద్దాం. అంతకన్నా ముందర మన కృష్ణయ్య బృందావనంలో పూసిన పువ్వుని చక్కగా పక్కనే ఉన్న అమ్మవారికి పూజ అనేది ప్రతిరోజు కూడా ఇలా చేసుకుంటానండి, మీ అందరికీ తెలిసిందే. అలాగే కొద్దిపాటి మొక్కలు అనేవి మన బృందావనంలో అయితే ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఒకసారి మీతో షేర్ చేయాలి అని చెప్పి ఇలా తులసమ్మ పూజ చేసుకుంటూ ఒకసారి అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న మొక్కలు, నేను పెంచుకుంటున్న మందార పువ్వుల చెట్ల మొక్కలు అన్నీ కూడా ఒక్కసారి చూపిస్తూ, ఇక మన డైలీ వ్లాగ్లోకి అయితే మార్నింగ్ లేచిన తర్వాత పని అనేది ఏం చేసుకున్నాను అంటే ఇప్పుడు ఇక్కడ ఈ టైంకి ఇలా నీట్గా క్లీన్గా ఉంచుకున్నానంటే బిఫోర్ దీని ముందర ఏ పని చేశాను అనేది ఎప్పుడూ కూడా షేర్ చేస్తున్నట్టే. మా ఇల్లు అనేది కొద్దిగా ఒక్కసారి చాలామంది ఎక్కువగా ఈ ఇయర్ 2024లో అడిగింది. 24 అనే కాదండి, 23, 22లో నేను పెట్టినప్పటి నుంచి ఛానల్లో కూడా ఎక్కువగా అక్క మీ హోమ్ టూర్ చేయండి అని అడుగుతున్నారండి చాలామంది. బట్ నాకు అవకాశం అయితే రావటం లేదు. ఎప్పుడూ అనుకుంటూనే ఉంటాను, కానీ ఏదో ఒక వ్లాగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఈసారి 25లో అయినా తప్పకుండా చేయాలని అనుకుంటున్నాను. అలా కన్నా అసలు ఎక్కువగా నేను చూపించే వీడియోస్లో నాకు సగం హోమ్ టూర్ అయితే అయిపోతుందండి. ఎందుకంటే నేను ప్రతి గదిని కూడా ఆల్మోస్ట్ క్లీనింగ్ విషయాల్లో కానీ, పూజ విషయాల్లో కానీ, ఇలా ఇది కొత్త వస్తువు కొనుక్కున్నానండి, ఇలా ఆర్గనైజ్ చేసుకున్నానండి అంటూ ఎప్పుడు కూడా మీకు షేర్ చేస్తున్నాను. ఇదిగో మా ఎంట్రన్స్ అండి ఇది. ఈ ఎంట్రన్స్లో ప్రతిరోజులాగే ముగ్గు అనేది వేసేసుకున్నాను. ఇంకా బిఫోర్ స్నానానికి ముందర గదులు అనేవి ఊడ్చుకున్నానండి. ఇలా చెప్తున్నప్పుడు ప్రతిదీ కూడా ఆల్మోస్ట్ మా ఇల్లు మీకు షేర్ చేస్తూనే ఉన్నానండి. అందుకనే హాఫ్ హోమ్ టూర్ అని చెప్పి అన్నాను. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత మనం డైలీ వ్లాగ్స్ అనేవి చేసుకుంటున్నాం కదా, అందులో ఈరోజు పెట్టిన వీడియో అయితే వ్లాగ్స్ సంబంధించిందే. దానికన్నా దాంతోపాటు మా ఇంట్లో ఉండే 102 ఏళ్ల బామ్మగారిని ఒక్కసారి మీతో అయితే చూపిస్తాను. అసలు 102 years మనం చూసాము అంటే నిజంగా కళ్ళతో ఆవిడ బ్లెస్సింగ్స్ తీసుకోవడం కూడా అంత అదృష్టమేనండి. ఆవిడ ఎవరు ఏంటి ఇవన్నీ కూడా మీతో షేర్ చేసే ముందర ఇదిగోండి మార్నింగ్ లేచిన తర్వాత ముగ్గు అది పెట్టుకున్నాను. అలాగే
ప్రతిరోజు కూడా గదులన్నీ ఊడ్చుకున్న తర్వాతే మా ఇంట్లో ఏ పని అయినా కూడా, అంటే నేను స్నానం చేసిన తర్వాతే కిచెన్లో లంచ్ బాక్స్ కానీ మిగతా ఏ పనులైనా ప్రారంభిస్తానండి. దానికన్నా ముందర చేసుకున్న పనులు అనేవి చూపిస్తానన్నాను కదా. మిషన్లో ఆన్ చేసి లిక్విడ్ వేసి బట్టలు అనేవి ఆన్ చేసుకుంటాను. ఊడ్చుకుని ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుంటాను. బయట వాకిల్లో ముగ్గు పెట్టేసుకుంటాను. అన్నీ అయిపోయిన తర్వాత స్నానం చేసి వస్తాను. వచ్చిన తర్వాత మొట్టమొదట దేవుడి గది అనేది కూడా శుభ్రం చేసేసుకుని పాలు కాచి నైవేద్యం అయితే పెట్టుకుని అప్పుడు కిచెన్లో పని అంటే వంట అనేది ప్రారంభిస్తానండి. ఆ కిచెన్ కూడా ఎలా పడితే అలా ఉంచడం, వంట చేసుకుంటూనే చాలా వరకు నా టిప్స్ అన్నీ కూడా మీతో షేర్ చేశానండి. క్లీనింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్, హైజెనిక్గా ఉండడం ఇంపార్టెంట్. కాబట్టి వాటికి సంబంధించిన నేను చేసుకుంటున్నా, అంటే ఎక్కడో ఏదో రకరకాలుగా ఇవి వాడేయండి అవి వాడేయండి అని కాకుండా నార్మల్గా ఒక సాధారణ గృహిణి ఎలా అయితే ఇల్లుని మెయింటైన్ చేసుకుంటారో అలాగే అయితే నా వీడియోస్ అన్నీ కూడా మీతో నేను చేసుకునే రెగ్యులర్ వీడియోస్ని, అంటే ఇంట్లో చేసుకునే పనినే వీడియోస్ రూపంలో తీసి మీకైతే షేర్ చేస్తున్నాను. ఇంకా ఎందుకు నేను తుడిచింది చూపిస్తాను, నేను ముగ్గు వేసుకుంటుంది చూపిస్తాను, ఇవన్నీ ఏంటంటే ఎవరో మనకి ఏం హెల్ప్ లేకుండా మనమే మన ఇంటిని ఇలా మెయింటైన్ చేసుకుంటున్నామండి. మనమే ఊడ్చుకుంటున్నాం, మనమే తుడుచుకుంటున్నాం, మనమే తోముకుంటున్నాం. వాటితో పాటుగా ఇంటిని ఇలా నీట్గా ఎక్కడ వస్తువులను అక్కడ ఆర్గనైజ్ చేసుకుంటూ కూడా ఇంటిని ఇలా చూసుకోవచ్చండి అని చెప్పే ప్రతి మాట కూడా ఓహో మనలాగే చాలామంది లేడీస్ చేసుకుంటున్నారనమాట అని కొంతమందికైనా మోటివేషన్గా ఉంటుంది అన్న ఉద్దేశంతోనే ఇలాంటి వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుందండి. అఫ్కోర్స్ చాలామంది లేడీస్ నాకు తెలిసి 70% పైనే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆ పని అమ్మాయి మీద అంటే హెల్త్ బాగోలేక పని వాళ్ళ మీద ఆధారపడి చేయించుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అలా కాకుండా ఇంట్లో తమ శక్తి సామర్థ్యాలతో, అంటే వాళ్ళకుండే ఓపిక బట్టి ఇంటిని మెయింటైన్ చేసుకుంటున్న ఆడవాళ్ళు ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంటిని మాత్రం మెయింటైన్ చేసే ఆడవాళ్ళు చాలా వరకు అయితే మాత్రం ఈ మధ్య ఈ యూట్యూబుల్లో చూసో లేదు అంటే మొదటి నుంచి వాళ్ళకు ఉండే అలవాట్ల బట్టు చాలా చక్కగా అయితే ఇంటిని ప్రతి వాళ్ళు అయితే శుభ్రంగాను చక్కగా అయితే చేసుకుంటున్నారండి. సో అదేవిధంగా మా ఇంట్లోని ప్రతి వస్తువుని కూడా నేను ఇలా అయితే ఉంచుతాను, చెప్పాను కదండి ఇందడ ఇలా అయితే మెయింటైన్ చేసుకుంటున్నానండి. ఇన్ కేస్ నా సలహాలు, అంటే నేను చేసుకునే పని విధానం ఏదైనా మీకు నచ్చితే మీరు ఇలా చేసుకోవచ్చండి అని చెప్పి చిన్న నాకున్న అలవాట్లన్నింటినీ కూడా మీతో షేర్ చేసుకుంటే మీరు కూడా తెలిసిన పాయింట్లు ఏమైనా కామెంట్స్ రూపంలో, అంటే మీరు ఏ విధంగా చేసుకుంటారో ఇవన్నీ కూడా కామెంట్లో అయితే తెలియజేస్తారు అన్న ఉద్దేశంతోనే ఈ వ్యవహారం, అంటే ఇలాగ మనం చెప్పటం కానీ మీరు కామెంట్ రూపంలో తెలియజేయడం కానీ అన్నీ కూడా మనకి యూట్యూబ్లో జరుగుతున్నాయి. సో అందరికీ కూడా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న అందరి వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మరి నా ఛానల్ని ఇంకా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఏం ఐటమ్స్ చేసి, అంటే లంచ్ బాక్స్లోకి ప్రిపరేషన్ ఐటమ్స్ ఇవన్నీ రెగ్యులర్గా ఉంటున్నాయి కదండి, అందుకని నేను చేసే ఐటమ్స్ని అయితే నేను షేర్ చేయట్లేదు. ఇంకొక నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా మళ్ళీ షేర్ చేస్తాను. ఇక అందరినీ కూడా లంచ్ బాక్సులు ఇచ్చేసి పంపించేశానండి. తర్వాత కొద్దిగా టైం అనేది ఉంటుంది కదా, ఇక ఉల్లి లాంటివి వారానికి ఒకసారి ఇట్లా నేను చెప్పాను. ఈ మధ్య చలికాలం కాబట్టి ఆ పువ్వులు అనేవి మరీ ఎక్కువగా అయితే వడిలిపోవట్లేదు, అలా అని ఎక్కువ రోజులు వాటర్లో అయితే నల్లగా అయితే అయిపోతున్నాయండి. అందుకని లాస్ట్ సండే అయితే వేసిన పువ్వులండి. మార్కెట్లో వీక్లీ వన్స్ ఒకసారి అయితే పువ్వులు పూజ కోసం కొన్ని, అలాగే ఇలాగా డెకరేషన్ కోసం కొన్ని అయితే విడివిడిగా తెచ్చుకుంటున్నాను. వీటిని ఆ ఉర్లీలోనే అయితే మార్చేసి వాటర్ని మళ్ళీ పువ్వులన్నిటినీ కూడా చాలా చక్కగా ఇలా అయితే డెకరేట్ చేసుకుని వీటిని మళ్ళీ తీసుకువెళ్ళి ఎంట్రన్స్లో, మాకు ప్రతిసారి మీకు మా ఎంట్రన్స్లో ముగ్గు వేసుకుంటున్నప్పుడు ఈ ప్లేస్లో అయితే చూపిస్తారండి. ఈ ఉర్లీలో ఫ్లవర్స్ కానీ ఆ పక్కన వేసుకున్న చెట్లు కానీ ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసిందే. సో ఈరోజు ఇంకా పని అంతా అయిపోయింది. అందరినీ పంపించేశాక ఉర్లీలో వాటర్ అనేది చేంజ్ చేశానండి. చాలా రోజులు అయిపోయింది చెప్పాను కదా, ఫ్లవర్స్ అనేవి పాడైపోయి. అందుకని చెప్పి వీటన్నిటిని చాలా చక్కగా అయితే ఇలా డెకరేట్ చేసుకున్నాను. ఈ ఉర్లీని అయితే ఎంట్రన్స్లో అయితే పెట్టుకుంటానండి. ఇలా పెట్టుకోవటం వల్ల మన ఇంట్లో కూడా ఒకటి పెట్టుకుంటే చాలా ఆహ్లాదంగా ఉంటుంది, మనసు కూడా చాలా తెలియని పాజిటివ్నెస్గా అయితే ఉంటుందండి. ఇలాంటి చిన్న చిన్న పనులే మనకి పెద్ద పెద్దవి ఏవో కొనేసుకోవాల్సిన అవసరం లేదు. ఇందాక చెప్పుకున్నాను కదండి, ఇది కూడా లేదు ఉర్లీ, కనీసం మీ దగ్గర ఉన్న ఏదైనా చిన్న పింగాణి బౌల్ కానీ లేదంటే గాజు బౌల్ ఏదైనా కూడా చాలా చక్కగా అమర్చుకోవచ్చండి. మన ఇల్లుని మనం అంటే నేను అలా వాటికి సంబంధించిన వీడియోస్ కూడా చేశానండి, రెగ్యులర్గా చూసేవాళ్ళకి తెలుస్తుంది. మన ఇల్లే మనకి బహుమతి అనుకుంటే మనం ఇంట్లో చాలా చక్కటి మెయింటెనెన్స్ చేసుకోవచ్చు.
ఇలా ఎంట్రన్స్లో ఏవైనా పెట్టుకున్నవి చేసుకోవచ్చు. అలాగే ఇంట్లో కూడా ఎప్పుడూ కూడా వస్తువులను చిందరవందరగా పడేసుకోకుండా ఏదో కొద్దిగా మనకున్న క్రియేటివిటీని యూజ్ చేసుకుని మనం అసలు మనసులో మనకి ఇల్లు అనేది చాలా ఇలా ఉంచుకోవాలి నీట్గా అనుకుంటే చాలండి. ఆటోమేటిక్గా ఆలోచనలు అనేవి మన హౌస్ వైఫ్కి కూడా వచ్చేస్తుంటాయి. ఏమంటారు, ఇంకా పిల్లల్ని పంపించేశాను, ఇల్లంతా కూడా సర్దేసుకున్నాను, అన్నీ కూడా అయిపోయింది కదండి, కొద్దిపాటి సమయం అనేది ఉంది. ఇంకా పిల్లలు ప్రతిసారి కూడా ఏదో ఒకటి అంటే నాకు నిజం చెప్పాలి అంటే ఇలా జంతికలు, చెగోడీలు, స్వీటు ఇంట్లో ఏం చేసినా కూడా చాలా తక్కువైపోయాయండి ఇప్పటి రోజుల్లో పిల్లలు తినడం. కానీ అడపా వాళ్ళనే కాదు మనకు కూడా అన్ని పనులు చేసుకుని నోట్లో ఏదో ఒకటి ఆడించాలి కరకరలాడుతూ అనిపిస్తుంది కదా. అందుకని కొద్ది టైం అనేది ఉంది కాబట్టి ఇదిగోండి ఇలాగ జంతికల పిండి అనేది కలిపేశాను. ఇలా మురుకులు అనేవి ఫ్రై అయితే చేసేస్తున్నానండి. ఇది నేను ఆడించిన పిండి అయితే కాదు, మామూలుగా అయితే మినపప్పు బియ్యంతో అయితే మరపట్టించి ఆ పిండితో చేస్తానండి. కానీ ఇప్పుడు రెడీగా అయితే లేదు. అన్న కూడా ఎంత క్రిస్పీగా వచ్చాయి చూసారా. ఇక్కడ ఏం కలిపానంటే 1 గ్లాస్ శనగపిండికి 2 గ్లాసులు బియ్యం పిండి అండి. అంటే విడివిడిగా దేనికి దానికి సెపరేట్ అయినా వాటి రెండింటినీ కలిపేసేసి అంటే 1:2 కింద తీసుకుని కొద్దిగా ఉప్పు, కారం అలాగే వాము 3 కలిపి వేసేసానండి. అయినా కూడా చాలా చక్కగా వచ్చి ఒక 2 రోజుల పాటు హ్యాపీగా, అందులో మనకి వరుసగా 2-3 రోజులు సెలవులు కూడా వస్తున్నాయి కదండి. పిల్లలు అటొచ్చి చెప్పాను కదా, ఉన్నంత మాత్రాన వాళ్ళు తినేస్తారని కాదు, అలా తినరని కాదు. అలానే అస్తమాటు బయట తినలేము, ఇంట్లో కూడా మనకు కూడా ఎప్పుడైనా కావాలి అంటే తినడానికి కూడా ఉంటాయనే ఉద్దేశంతో ఇలా కొద్దిగా ఎక్కువే అయితే జంతికల కింద అయితే చుట్టేశానండి. ఇక ఇవి చేస్తున్నప్పుడు కూడా ఆ కిచెన్ అనేది ఒక్కసారి మీకు ఇప్పుడు చూపించాను. ఆయిల్ ఐటమ్ పెట్టుకున్నా కూడా ఎప్పుడూ కూడా నీట్గా ఎప్పటికప్పుడు అయితే క్లీన్ చేసేసుకుంటానండి నేను. వాటి కోసం నేను ఎలాంటి లిక్విడ్స్ అనేది యూస్ చేస్తాననేది కూడా నేను మీకు చాలాసార్లు షేర్ చేశాను. ఇంక ఏంటి ఇక్కడ సడన్గా ఇలాగా కనిపిస్తోందని అనుకుంటున్నారా? అదేనండి, ఇదిగోండి మన 102 ఏళ్ల బామ్మగారండి. ఈవిడ ఏజ్ 102 ఇయర్స్. ఈవిడ ఎవరు అంటే మా అత్తయ్య గారు వాళ్ళ అత్తయ్య గారు, అంటే మా వారి మా అమ్మగారండి. ఆవిడని చూడ్డానికైతే ఇలా వచ్చామండి. మా వారు నేను పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారి వాళ్ళ మామగారిని చూడాలి, చాలా రోజులు అయిపోయిందని చెప్పి ఇంటికైతే వచ్చి ఇక్కడ చూడడానికి, అంటే అక్కడ కనిపిస్తుంది మా వారి బాబాయ్ గారు, పిన్ని, వాళ్ళ మామగారు అంటే మా మామయ్య గారు వాళ్ళ తమ్ముడు, వాళ్ళ వైఫ్ అంటే మా పిన్నమామగారు, మా పిన్నత్తయ్య గారు, మా అమ్మగారు. ఎలా ఉన్నారండి? 102 ఇయర్స్ బామ్మగారు. ఆవిడ 22 ఇయర్స్ బ్యాక్ మా మ్యారేజ్కి, అంటే ఇప్పుడు కొద్దిగా వంగారు, కానీ అప్పుడు ఎలా ఉన్నారో చాలా చక్కగా ఆవిడ పనులు ఆవిడ చేసుకుంటూ ఇప్పటికీ కూడా ఇలాగే అయితే ఉన్నారండి. ఎవర్ గ్రీన్ అండి ఆవిడ. ఏమంటారు మరి? నేను ఎలాగ వెళ్ళాను కాబట్టి ఆవిడని మీతో కూడా సరదాగా చూపించాలని వీడియోలో అయితే షేర్ చేసేసాను. సో మీకు ఈ వీడియోలో ఏదో ఒక పాయింట్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్. మరి అందరికీ మళ్ళీ కలుద్దాం.